వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. దౌలతాబాద్ మండల పరిధిలోని శివాజీ చౌరస్తా వద్ద నిర్వహించిన మీటింగ్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో భాగంగా 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని, 6వ గ్యారంటీ రైతు రుణమాఫీ ఆగస్టు 15వ తేదీన లోపల చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఒక భూబకాసురుడు అని రైతుల పట్ల ఆయనకు ఉన్న చిన్నచూపు పలు సందర్భాల్లో బయటపడిందని, రైతుల భూములు నిర్దాక్షిణ్యంగా గుంజుకొని అరకొర పరిహారాలిచ్చి బెదిరింపులకు గురిచేసి రైతులకు ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. కల్లబొలి మాటలు చెబుతూ 100 కోట్ల రూపాయలతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో దుబాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మామిడి మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు, సీనియర్ నాయకుడు ఆది వేణుగోపాల్, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు కేంద్రంలో కూడా ఇండియా కూటమి వస్తుంది. మీ అందరి కూడా ప్రతి భారతీయ దేశంలో ఉన్న ప్రతి పేద కుటుంబంలో ఉన్న ప్రతి మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మహిళలందరికీ ఈరోజు ఉపాధి హామీ కూలీలు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ కూలీలు పెట్టింది. ఆ స్కీమ్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. 365 రోజుల 65 రోజుల ఉపాధి కూలీ ఉంటుండే, ఈరోజు 100 రోజులు చేసింది, 200 రూపాయలు ఇస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి రాబోతుంది. మీ అందరి కూడా 400 రూపాయలు 365 రోజులు పని ఉండేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మహిళా మనులు మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీ ఉంటే డాక్రా మహిళలు ఎప్పుడైనా ఏ మీటింగ్ పోయినా డాక్రా మహిళలను తీసుకొస్తుండే, కానీ పావుల వడ్డీలు, 0 వడ్డీలు ఎప్పుడు మీకు ఇయ్యలే, మీకు చేయలే 10 ఏళ్ళలో. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4 నెలలే 252 కోట్లు మీకు రిలీజ్ చేసింది డాక్రా మహిళలకు. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ.